తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఓటు చోరీకి నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు విశాఖ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ నేతలు కాగడాల ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నేత కిల్లి కృపారాణి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటరు జాబితా అడిగే రాహుల్ గాంధీపై కేసులు పెడుతూ బీజేపీ నియంత పాలన ప్రజాస్వామ్యంపై దాడి చేస్తుందని ఆరోపించారు. బ్రతికి ఉన్న వారిని చనిపోయినట్లుగా, ఉన్న ఓటర్లను లేనట్టుగా చూపించిన ఓటర్ లిస్టుపై సమగ్ర దర్యాప్తు జరపాలని రాహుల్ డిమాండ్ చేశారని, ఎన్నికల కమిషన్ వ్యవహారం, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై వాస్తవాలు వివరించేందుకు దేశవ్యాప్తంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఇటీవల చేసిన ఓటర్ జాబితా తయారు చేసే విధానంలో అక్రమాలు జరిగాయి, ఎన్నికల కమిషన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు వారు డిమాండ్ చేయటం జరిగింది. ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ 142 కోట్ల మంది ప్రజలు చూస్తుండగా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. అయితే ఇది చూసిన తర్వాత భారతీయులందరిలో ఇది నిజమే, ఇది వాస్తవం అనటానికి ఎవరి ఆత్మలో వారు కొన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటే మనకు తెలిసిన విషయాలు మనకు తెలుసు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 324 ప్రకారం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అంటే ఎన్నికల కమిటీ ఏదైతే ఉందో, అంటే ఎలక్షన్ కమిషనర్ కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఎన్నుకునే కమిటీలో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్రంగా వ్యవహరించాలి, ఇండిపెండెంట్గా ఉండాలి అని సుప్రీంకోర్టు చెప్పి ఎన్నికల కమిటీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను గడిచిన కాలంలో ఉండేది. అయితే ఈ ఎన్నికల కమిటీ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దీనిపైన మోడీ గారి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పునే సవాల్ చేస్తూ ఎన్నికల కమిటీ ఎన్నిక ప్రక్రియలో సుప్రీంకోర్టు ఇన్ ద ప్లేస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రిని నామినేట్ చేయడం జరిగింది. అంటే ఎన్నికల కమిటీ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు, వారు క్యాబినెట్లో పనిచేసే మంత్రిని ఒకరిని పెట్టి ప్రత్యేకంగా ఒక చట్టం చేశారు. సో ఈ విధంగా చట్టం చేయటం వల్ల ఎన్నికల కమిషన్ ఏ విధంగా తయారైంది, ఈరోజు భారతదేశంలో ఎన్నికల కమిషన్ అన్నది భారతీయ జనతా పార్టీకి ఒక అనుబంధ సంస్థగా, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏ విధంగా అనుబంధ సంస్థగా ఉందో అదేవిధంగా ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా, ఒక ఏజెంట్గా ఎన్నికల కమిషన్ ఒక బినామీగా తయారైంది అనటానికి రాహుల్ గాంధీ గారు ఇచ్చే ఎగ్జాంపుల్స్ అనేక ఉన్నాయి. ఈరోజు బీహార్లో జరగబో ఎన్నికల్లో ఏదైతే స్పెషల్ రివిజన్ కమిషన్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఒక ఓటర్ సవరణ చేస్తున్నారు బీహార్లో. అయితే సుప్రీంకోర్టు చెప్పింది ఈ ఏదైతే ఉందో ఎస్ఐఆర్ సవరణ ప్రక్రియలో మీరు ఓటర్ ఐడెంటిటీ అదేవిధంగా ఆధార్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారని చెప్తే ఏనాడో 1955లో ఎన్ఆర్సీ నిర్దేశించిన ధృవీకరణ పత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే బీహార్లో ఓటర్గా నమోదు అవ్వాలి అంటే ఫస్ట్ నమోదు కాబోయే ఓటర్ ఎవరైతే 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడో ఆ ఓటరు సిటిజన్ ఆఫ్ ఇండియా అని ప్రూవ్ చేసుకోవాలి, ఆ ధృవీకరణ పత్రం కావాలంట. అదేవిధంగా ఆ సివిలియన్ తాలూకా బర్త్ సర్టిఫికేట్ కావాలంట, వారి పేరెంట్స్ తాలూకా బర్త్ సర్టిఫికేట్స్ కావాలంట, పాస్పోర్ట్ కావాలంట, ఆధార్ కావాలంట. ఈ విధంగా వివిధ రకాల ధృవపత్రాలు కావాలని చెప్పి ఎస్ఆర్ మీద ఏదైతే ఈరోజు భారతదేశ ప్రజల్లో ఒక అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలు నివృత్తి చేయండి అని సుప్రీంకోర్టు కోరినప్పటికీ సుప్రీంకోర్టు తాలూకా జడ్జిమెంట్నే త్రోసిపుచ్చి బీహార్లో వ్యవహరించే విధానం, 65 లక్షల ఓట్లు తీసే విధానం పైన కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఏదైతే ఎన్నికల కమిషన్కి రాహుల్ గాంధీ గారు అడిగారో ఈరోజు వారి కమిటీలో, ఎన్నికల కమిటీలో కేవలంగా వారి క్యాబినెట్లో పనిచేస్తున్న మంత్రిని వేసుకుని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రీప్లేస్ చేయటం వల్లే వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. డిజిటల్ ఓటర్ డేటా ఇవ్వండి, మాకు డిజిటల్ ఓటర్ డేటా ప్రొవైడ్ చేయండి, రీడబుల్ ఫార్మేట్లో ప్రొవైడ్ చేయండి అని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తుంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అది మా హక్కు కాదా? డిజిటల్ ఓటర్ డేటా ఇవ్వాల్సిన అవసరం ఎన్నికల కమిషన్కి లేదా? అదేవిధంగా ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారో, ప్రతిపక్షాలను థ్రెటన్ చేస్తూ వాళ్ళు భయపడుతున్నారో తప్పితే అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని సుమోటోగా పరిగణలోకి తీసుకుని న్యాయ విచారణ జరిపించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళింది కాబట్టే ఈరోజు బీజేపీ పార్టీ గద్దెనెక్కగలిగింది. ఇదే కూనీ చేస్తుంటే, ఇదే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యగలిగేవాడా అని ప్రశ్నిస్తున్నా. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు దేశ భద్రతా విషయంలో ఫెయిల్యూర్, దేశ రక్షణ విషయంలో ఫెయిల్యూర్, రైల్వే యాక్సిడెంట్లో ఫెయిల్యూర్, ఆఖరికి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టవలసిన ఈసీ విషయంలో కూడా ఫెయిల్ అయిందంటే ఈ గవర్నమెంట్ ఎంత చేతగాని దద్దమ్మ గవర్నమెంట్, ఈ మోడీ ఎంత చేతగాని దద్దమ్మ అర్థమవుతుంది. ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు. దాన్ని రాహుల్ గాంధీ గారు ప్రజాపక్షాన పోరాడుతూ ప్రజల యొక్క ఓటు హక్కు ఎవరైతే స్వచ్ఛంగా, నిర్భయంగా, నిర్భీతిగా
వినియోగించుకోగలుగుతారో అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఇది రాజ్యాంగం కోసం పోరాడుతూ చేస్తున్నటువంటి హక్కే తప్ప కాంగ్రెస్ పార్టీ కోసం కాదు. భారతదేశ ప్రజలు నష్టపోతున్నారు, భారతదేశ ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు. ఈరోజు ఒక సుప్రీంకోర్టు జడ్జిని తీసేసి ప్రతిపక్ష నాయకుడు కూడా లేకుండా వారి సొంత అజెండాగా ఈసీ పని చేయటాన్ని ప్రజాస్వామ్యం అంటారా? ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్ల ఒకసారి ఈవీఎంలు మేనేజ్ చేస్తారు, ఒకసారి వీళ్ళు ఈసీలు మేనేజ్ చేస్తారు, ఒకసారి ప్రజల్ని దొంగ ఓట్లతో మేనేజ్ చేస్తారు. ఇదే ప్రజాస్వామ్యం, ఇదే మీ చేతగానితనం. వీలైతే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించండి, ప్రజా సంస్థలు స్థాపించండి, ప్రజలకి స్వచ్ఛమైన పాలన అందించండి. అంతేగాని దొంగతనంగా ఎన్నాలో పరిపాలించలేరు. మీ ఆటలు సాగవు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. దేశ ప్రజలందరూ తిరగబడ్డానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మోడీ గద్దె దిగే వరకు ఈ పోరాటం ఆగదని చెప్తున్నారు. సింగూర్ కెనాల్ పనులకు టెండర్ పూర్తయిందని, వర్షాలు తగ్గిన తర్వాత పనులు ప్రారంభిస్తామని తెలంగాణ మంత్రి దామోదర నరసింహ తెలియజేశారు. సింగూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ 168 కోట్లతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలియజేశారు. రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రికాషనరీ మెజర్గా మా యంత్రాంగం కలెక్టర్ గారు, ఎస్పీ, నేనందరూ కూడా ఆ స్పాట్ని సందర్శించాము. రీతిలో పద్ధతిలో యాక్షన్ ఆ బ్రిడ్జ్ని వచ్చే అందులో ఉన్నాము. కంప్లీట్ 10 days టైంలో కంప్లీట్ చేస్తాము. యాక్చువల్లీ సింగూర్ కెనాల్కు లైనింగ్ అంతా కూడా టెండర్ ఎప్పుడో అయిపోయింది. ఈ వర్షాకాలం తర్వాత 168 కోట్లతోటి సింగూర్ కెనాల్ సీసీ లైనింగ్ అంతా కూడా కంప్లీట్ చేస్తాము. అన్నింటిలో ప్రధానం ఏంటంటే మీకు వార్తలు వస్తున్నాయి ఏంటంటే సింగూరు డ్యాము అనేది కొద్దిగా రిబిట్మెంట్ అవసరం ఉంది, సేఫ్టీ మెజర్ తీసుకోవాలని చెప్పి దానికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రికమెండేషన్ చేసింది. దానికి అనుగుణంగా గవర్నమెంట్ 16 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. టెండర్ అయిపోయింది. రాబోయే కాలంలో దీనిపైన ఈ జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమం చేపడతాము. భవిష్యత్తులో ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏం జరుగుతుంది దాన్ని కూడా అన్వేషిస్తున్నాము. విల్ టేక్ ఆల్ ద మెజర్స్ టు ప్రొటెక్ట్ ద డ్యామ్. ఈ ఏడాది దీపావళికి దేశ ప్రజలకు డబుల్ బోనస్ అందుతుందని ప్రధాని మోదీ ప్రకటించారు. వస్తు సేవల ధరలను తగ్గించి పేద మధ్యతరగతి వర్గాలకు మేలు చేకూర్చేందుకు జీఎస్టీలో తర్వాతి తరం సంస్కరణలు తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీలో 2 ప్రధాన రహదారి ప్రాజెక్టులను ప్రారంభిస్తూ ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. సుపరిపాలన విస్తరణే తమకు సంస్కరణ అని పేర్కొన్న ప్రధాని ప్రజల జీవితాలను, వ్యాపారాలను సులభతరం చేసేందుకు రానున్న రోజుల్లో మరిన్ని సంస్కరణలు రానున్నాయని తెలియజేశారు. केंद्रीय मंत्रिमंडल के मेरे साथी नितिन गडकरी जी, हरियाणा के मुख्यमंत्री नायब सिंह सैनी जी, दिल्ली के उपराज्यपाल विनय सक्सेना जी, दिल्ली की मुख्यमंत्री बहन रेखा गुप्ता जी, केंद्र में मंत्रिपरिषद के मेरे साथी अजय टम्टा जी, हर्ष मल्होत्रा जी, दिल्ली और हरियाणा के सांसदगण, उपस्थित मंत्रीगण, अन्य जनप्रतिनिधिगण और मेरे प्यारे भाई और बहनों, एक्सप्रेस वे का नाम द्वारका, जहां ये कार्यक्रम हो रहा है उस स्थान का नाम रोहिणी, जन्माष्टमी का उल्लास और संयोग से मैं भी द्वारकाधीश की भूमि से हूं। पूरा माहौल बहुत कृष्णमय हो गया है। साथियों, अगस्त का ये महीना आजादी के रंग में, क्रांति के रंग में रंगा होता है। आजादी के इसी महोत्सव के बीच आज देश की राजधानी दिल्ली देश में हो रही विकास क्रांति की साक्षी बन रही है। थोड़ी देर पहले दिल्ली को द्वारका एक्सप्रेसवे और अर्बन एक्सटेंशन रोड की कनेक्टिविटी मिली है। दिल्ली के, गुरुग्राम के, पूरे एनसीआर के लोगों की सुविधा बढ़ेगी। दफ्तर आना जाना, फैक्ट्री आना जाना
और आसान होगा, सभी का समय बचेगा। जो व्यापारी कारोबारी वर्ग है, जो हमारे किसान हैं, उनको विशेष लाभ होने वाला है। दिल्ली एनसीआर के सभी लोगों को इस आधुनिक सड़कों के लिए, आधुनिक इंफ्रास्ट्रक्चर के लिए बहुत बहुत बधाई देता हूं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని విజ్ఞప్తి. మహిళా రక్షణపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే అన్న వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత. కూటమి నేతలు మహిళల పాలిట రాక్షసుల్లా మారారని ధ్వజం. దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిక. ఈ దీపావళికి ప్రజలకు డబుల్ బోనస్ అందిస్తామన్న ప్రధాని మోదీ. వస్తు సేవల ధరలు తగ్గించి సామాన్యులకు మేలు చేయడమే లక్ష్యమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.